హేబేలేమో శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు బలిపీఠం మీదకి. కయీనేమో ఏదోలే నేను కూడా అర్పించాలి కాబట్టి అని అర్పించాడు. ప్రియులారా, ఆనాటి కాలంలో అయితే, పూర్వకాలంలో ఏం జరిగేదంటే పరలోకం నుండి అగ్ని అలా దిగివచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి బలి అర్పణని దహించి వేసేది. అప్పుడే ప్రియులారా కాల్చివేయబడేది. అప్పుడు దేవుడు అంగీకరించాడని మనకు చక్కగా అర్థమవుతుంది. సంతోషంతో మనం తిరిగి వెళ్ళగలుగుతాం. ప్రియులారా గమనించండి, నీవు నీ బలిలో నీ ఆరాధనలో సత్క్రియ లేకపోతే దేవుడు కయీన అర్పణ ఎలాగ అంగీకరించలేదు, నీ ఆరాధన కూడా అలాగా వేస్ట్, అంగీకరించబడదు. నీ ఆరాధన అంగీకరించబడకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వాకిట పాపము పొంచి ఉన్నది, అది నిన్ను ఏలును అని రాయబడం. తత్ఫలితం ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దేశ దిమ్మరైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు కయీన్. సహోదరుడా, సహోదరి, నా ఇష్టములే అనుకుంటున్నావేమో, ఎలా అయినా పర్వాలేదు అనుకుంటున్నావేమో, జాగ్రత్త సుమా. దేవుడు నిన్ను యాజకునిగా ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏమిటో తెలుసా? దేవునికి ఇష్టమైన హోమమును అర్పణ నువ్వు చేయాలి. అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు ఒక యాజకునిగా. ఇష్టమైన రీతిలో నువ్వు అర్పణ చేయాలి, క్రమమైన రీతిలో నువ్వు ఆరాధన చేయాలి. ఏదోలే అన్నట్లుగా చేయొద్దు. ఫలితం శాపం అనేది మన వెంట వస్తుంది. జాగ్రత్త. కయీన్ పరిస్థితి ఏమైందంటే దేశ దిమ్మరైపోయాడు, నరహంతకుడైపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఏంటి ఇదంతా ఫలితం అని చూస్తే కారణం అంటే అతని అర్పణ దేవుడు అంగీకరించాల. ఎందుకు అంగీకరించలేదు? సత్క్రియ లేదు, సరైనదిగా లేదు, క్రమమైనదిగా లేదు. ఆలోచన చేశారా? తన ఫలితం ఏంటో కయ్యూని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆ స్థితిలోనికి రాకూడదు. దేవుడి నిన్ను ఎన్నుకున్నాడు ఒక యాజకునిగా. లోకములో ఎందరో ఉంటే నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? దైవ చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తూ దేవుని యొక్క క్రమములో నువ్వు బలి అర్పించాలి, దేవుని యొక్క క్రమములో నువ్వు ఆరాధన చేయాలి, దైవ వాక్యానుసారంగా నువ్వు ఆరాధన చేయాలి. చూడండి, అక్కడ మాట క్రమముగా వాటిని పేర్చను, చక్కగా వాటిని పేర్చను. చక్కగా అనే మాటను మనం చూస్తున్నాం. 7వ వచనం 8వ వచనం రెండు మాటల్లో కూడా ఆడ 2 సార్లు రాయించబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త. ఒకసారి ఆలోచన చేయండి. మరి నీ ఆరాధన అంగీకారమేనా? హేబేల్ లాంటి ఆరాధనేనా? కయీన్ లాంటి అర్పణ? ఎలాంటి అర్పణ అర్పించడానికి నువ్వు వచ్చావు? వాక్యానుసారమైందేనా? గమనించండి ప్రియులారా. ఇకపోతే దానిని ఆ బలి పశువుని ప్రియులారా యాజకుడు ఏం చేశాడట? దాని అవయవాలన్నిటిని వేరు చేయాలట. ఏం చేశాడు? తలను, క్రొవ్వును, ఆంత్రములను, కాళ్లను అన్నిటిని వేరు చేశాడు. దాని చర్మాన్ని వేరు చేశాడు. ఇది యాజకుడు చేయవలసిన పని. ప్రియులారా జాగ్రత్తగా వినాలి. యాజకుడు చేయవలసిన పని ఇదంతా. అంటే ప్రియులారా, బలి పశువునంట చక్కగా ముక్కలుగా వాటిని బలిపీఠం మీద చక్కగా పేర్చాడట. ఒకదాని తర్వాత ఒకటి పేర్చాడట. నెంబర్ 1, తలను వేరు చేశాడు. ప్రియులారా, ఈ తల అనేది శిరస్సు అంటున్నాం కదా. ఈ శిరస్సు అనేది దేనికి సాదృశ్యం ఉన్నదంటే క్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా కనబడుతుంది. లేఖనం ఏం చెబుతుందో చూద్దామా? లేఖనం ఏమంటుందో చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఆ శిరస్సు ఎవరిని చూపిస్తుంది చెప్పండి? మన ప్రభు అయిన యేసయ్యను. ప్రియులారా, ఇంకా మనం చూస్తే ఈ తల అనేది మనస్సును కూడా చూపిస్తుంది. ప్రియులారా, శిరస్సు అయినటువంటి క్రీస్తు, ఆయన మనస్సు ఎలాంటిదంటే నిష్కపటమైనటువంటి మనస్సు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అనే సత్యాన్ని చక్కగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఆయన మనస్సు ఎలాంటిదంటే నిష్కపటమైనది. ఇప్పుడు బలిపీఠం మీద ఏం పెట్టాలి చెప్పండి? ఇప్పుడు
చెప్పండి, ఎలాంటి అర్పణ అర్పించాలి చెప్పండి? నిష్కపటముగా ఉండి మనం అర్పణ అర్పించాలి. ఆమేన్. కపటముతో ఆరాధన చేయకూడదు. కపటముతో నువ్వు చేసే ఆరాధన దేవునికి అంగీకారమైంది కాదు. నిష్కపటమైనటువంటి విశ్వాసిగా, యాజకుడిగా నీవు ఉండాలి. కపటము లేని వారే ఆరాధన చేయాలి. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేవారు ఆరాధన చేయకూడదు. జాగ్రత్త సుమా. ఆరాధన క్రమం చక్కగా పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడు. యాజకునిగా మనం చేయవలసిన క్రమం ఏంటో ఇక్కడ రాయించి పెట్టాడు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడటం కపటముతో కూడినటువంటి. అట్టి కపటము కలిగిన వారు ఆరాధన చేయకూడదు. ఆమేన్. ఇంకిక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక సత్యం ఏంటో తెలుసా? ఆ శిరస్సు అది తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టారు. అంటే శిరస్సు అనేది, తల అనేది ఆలోచనలను చూపిస్తుంది. ఆలోచనలన్నీ ప్రియులారా ఈ శిరస్సులోనే ఉంటాయి, తలలోనే ఉంటాయి. అంటే ఇప్పుడు శిరస్సును తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టారంటే అర్థం ఏంటో తెలుసా? మన ఆలోచనలన్నీ బలిపీఠం మీద బలైపోవాలి. ఆమేన్. నీ కపటమైన యోచనలన్నీ, మనలో ఉన్నటువంటి కపటముతో కూడిన ఆలోచనలన్నీ బలిపీఠం మీదకు తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. అవి కాల్చబడాలి, అవి యాగమైపోవాలి, అవి బలైపోవాలి. అలాగ మన ఆలోచనలన్నీ ప్రియులరా పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడినప్పుడే మంచి ఆలోచనలు కలిగిన వారిగా మనం ఉండగలుగుతాం. లేకపోతే దురాలోచనలతోనే ఉంటాం. మనకున్నటువంటి చెడు ఆలోచనలంతా, దురాలోచనలన్నీ బలిపీఠం మీదకు తీసుకురావాలి. అది ఇక్కడ తలను వేరు చేసి పెట్టడం అంటే. గమనించండి ప్రియులారా, బలి అర్పించడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఇది. ఆ బలి పశువు యొక్క తలను తీసుకొచ్చి ముందు బలిపీఠం మీద పెట్టాలి. అంటే మొట్టమొదటిగా నీ ఆలోచన యావత్తంతా, మనకున్నటువంటి దురాలోచనలు, చెడు ఆలోచనలు, ప్రియులరా నీకు ప్రభువుకి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన అంతా, మనసంతా తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ముందు అవి ఏం చేయబడాలి? అగ్ని చేత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. రెండవది ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే రెండవది, దాని క్రొవ్వు అంత తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టాలట. క్రొవ్వు అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మనిషి యొక్క బలాన్ని చూపిస్తుంది, మనిషి యొక్క ఆరోగ్యాన్ని చూపిస్తుంది. ప్రియులారా, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే మన బలం, మన ఆరోగ్యం క్రీస్తు కోసం అది బలైపోవాలి. ఆమేన్. అది బలిపీఠం మీదకి రావాలి. నీకున్న శక్తి అంతా, నీకున్నటువంటి ఆ ఆరోగ్యం అంతా యేసయ్య కోసమే ఖర్చు అయిపోవాలి, లోకం కోసం కాదు. గమనించండి, ఈరోజు చాలా మంది ఏదైనా ప్రశ్న అడిగామనుకో, అడుగుతున్నామనుకో పెద్దవారిని, ఎందుకు మీరు అంత శ్రమ పడుతున్నారు అంటే, ఏం చేస్తా బాబు, నా బిడ్డల కోసమే నేను ఇంత శ్రమ పడుతున్నాను అంటాం. ఓకే, శారీరకంగా బిడ్డల కోసం కొంత శ్రమ పడాల్సిందే. కానీ ప్రియులారా, శ్రేష్టమైంది ఏంటో తెలుసా? దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం, క్రీస్తు ప్రభు వారి కోసమే నీకున్న బలమంతా, నీకున్నటువంటి ఆలోచనలంతా, నీకున్నటువంటి ఆ యొక్క ఆరోగ్యమంతా, నీకున్న ఆరోగ్యమంతా ప్రియులారా క్రీస్తు కోసమే నువ్వు ఖర్చు చేయబడాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. లోకం కోసం ఖర్చు అయిపోయిన తర్వాత, ఎందుకు పనికిరాని తర్వాత నువ్వు వచ్చి దేవునికి బలి అర్పిస్తే ప్రయోజనమో లేదు కదా. ఇంకొక మాటలు చెప్పను, ఎంగిలైపోయిన తర్వాత కూడా ప్రియులారా అది బలిపీఠం మీదకి తేవటం అంత యోగ్యమైంది కాదేమో. ఎంగిలైపోయినది. నేను ఒకసారి మీకు చెప్పాను, సాధు సుందర్ సింగ్ గారు
ఒక ఇంటికి గృహదర్శనాలకి వెళ్ళినప్పుడు ఒక యవనస్తురాలు ఉందట ఆ ఇంట్లో. ఆమె కాఫీ తీసుకొచ్చి ఇచ్చారట. కాఫీ తీసుకుని వచ్చిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారు అడిగారట, అమ్మా ఆమెకి సువార్తని చెబుతూ ఆ ఇంటి వారికి ఆ యవనస్తురాలతో కూడా మాట్లాడాడు. అప్పుడు ఆమెమందో తెలుసా, ఈ యవన కాలంలో ఏంటి అంకుల్, లోకమంతా అనుభవించి ఎప్పుడో ముసిలివారైపోయిన తర్వాత ఏ కాలు చెయ్య ఆడకుండా ఉన్నప్పుడు హరే రామ హరే రామ అని భజన చేసుకునే సమయంలో భజన కానీ భక్తి కానీ, ఈ యుక్త వయసులో భక్తి ఏంటి అంకుల్, మీరంతా ఛాందస్తం కానీ అన్నట్లుగా మాట్లాడిందట. వెంటనే పరిశుద్ధాత్ముడు దైవ సేవకునికి ఒక ఆలోచన కలిగి చేశాడు. తను తీసుకొచ్చిన ఆ టీ కప్ తీసుకొని కొంచెం తాగిన టీ కప్ని ఆమెకి ఇచ్చాడట. అమ్మ కొంచెం మీరు తీసుకోగలుగుతారా అని ఇచ్చాడట. తీసుకోండి అని ఇచ్చాడట. ఆ యవనస్తురాలు చాలా కోపడ్డదట. అంకుల్ నీకు అసలు మైండ్ ఉన్నదా, నువ్వు ఎంగిల్ చేసింది ఎలా తీసుకోమంటావు అన్నట్లుగా కొంచెం గట్టిగా మాట్లాడేసిందట. అప్పుడు వెంటనే ఆ దైవచనుడు అన్నాడట, అమ్మా ఎంగిలైపోయిన దాన్ని నువ్వు అంటుకోనన్నావే, మరి నీ జీవితం కూడా ఎంగిలైపోతే నీకున్న బలమంతా నీ ఆరోగ్యమంతా లోకానికి ఖర్చు అయిపోయి సాతానుడు ఎంగిలి చేసేసి ఎంగిలైపోయినటువంటి నీ అంత అయిపోయిన ఆ బలాన్ని తీసుకొచ్చి నువ్వు దేవునికి ఇస్తానంటే అవసాన కాలంలో మరి దేవుడి దాన్ని అంగీకరిస్తాడా అన్నాడట. ఆలోచన చేయని ప్రియులారా, నిజమే కదా. ఈ లోకంలో చాలా మంది ఇప్పుడు దేవుడు తన సేవకుని ద్వారా ప్రేరేపించి ఇదిగో సేవ ఎంతో విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, లేండి మనమంతా లేచి ఒక మిషనరీలుగా లేచి ఒక సువార్థికులుగా లేచి పరిచర్యలో పాలిభాగస్తులమై లోకానికి సువార్తను చాటుదామని దైవ సేవకుడు గుండెలు పగిలేటట్లుగా మొత్తుకుంటూ ఉంటాడు ప్రతి ఆదివారం ప్రతి ప్రసంగంలో. కానీ ప్రియులారా అప్పుడు ఏమి కదలరు, అప్పుడేమి మౌనంగా ఉంటారు. కానీ ఎప్పుడు వస్తారో తెలుసా, అంత వయసు అంతా అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ నెట్టేసిన తర్వాత, అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి పనికిరారు, మీరు మా ఆఫీసులో నువ్వు పని చేయడానికి ఇక వీల్లేదని గవర్నమెంట్ వారు బయటికి నెట్టేస్తారు చూడండి. అప్పుడు మాత్రం ఒక సంచి తగిలించుకొని నేను కూడా సేవ చేస్తానని అప్పుడు వస్తూ ఉంటారు. ఆలోచన చేయండి ప్రియులారా, బలమంతా పోయిన తర్వాత, ఆరోగ్యమంతా క్షీణించిపోయిన తర్వాత అప్పుడు సేవ చేయాలని ఉంటుందట. మనకు ఒక చక్కని పాట కూడా ఉంది, మంచిగా భక్తుడు ఆ పాటను రాశాడు. ఏంటి, నాకు కన్నులు ఉన్నంతకాలం నీ చదవలేకపోయానయ్యా, నీ వాక్యాన్ని నేను చదవలేకపోయానని. నాకు కాళ్ళు ఉన్నంతకాలం, నాకు బలము ఉన్నంతకాలం. ఒక చక్కని పాట అది కదా ప్రియులారా. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, పరిపూర్ణంగా నీకున్న బలం అంతటిని, నీ ఆరోగ్యం అంతటిని బలిపీఠం మీద పెట్టాలి. ఆమేన్. అది దేవుడు అంగీకరించిన గాక. దేవుని కోసమై నువ్వు ఆరోగ్యం విషయమంతా ఖర్చు చేయాలి. దేవుని కోసమై నీ శక్తి అంతటిని దారపోయాలి. ఎప్పుడైతే అది బలిపీఠం మీదకి తీసుకొస్తావో దేవుడు దాన్ని రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, ఆంత్రములు అంటే హృదయానికి సాదృశ్యంగా కనబడుతుంది. ప్రియులారా ఇది కూడా తీసుకుని వచ్చి నీళ్లతో కడిగట తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టారట. మన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా అర్పించాలి. ఎలాగంటే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెబుతూ ఉంటాడు, సజీవయాగముగా మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము సజీవముగా, సజీవ యాగముగా మన చదవండి 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఏం చేయాలట, సమర్పణ చేసుకోమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ప్రియులారా మనకున్నటువంటి ఆ యొక్క ప్రాణము, ఆత్మ, శరీరాన్ని ప్రియులారా సజీవముగా ఉన్నపాటునే బలిపీఠం మీద పెట్టాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగోదిగా మనం చూస్తే ప్రియులారా, కాళ్ళు అనే మాటను చూస్తున్నాం. ఒకటి తల, రెండోది క్రొవ్వు, మూడోది ఆంత్రములు, నాలుగోది కాళ్ళు.
కాళ్ళు అనేవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే నడతను ప్రవర్తనను చూపిస్తుంది. ఆమె నడతను ప్రవర్తనను చూపిస్తుంది. అందుకే ఏం చేయాలంటే వాటిని నీళ్లతో కడగాలంట. వాటిని బలిపీఠం మీదకి తీసుకొచ్చేటప్పుడు వాటిని నీళ్లతో కడగాలట. పోయిన వారం మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఆ బలి పశువు యొక్క అవయవాలన్నీ వేరు చేసి దాని చర్మమును తీసి ఎవరికి ఇవ్వాలంటది? యాజకునికి ఇవ్వాలి. ప్రియులారా, ఆ చర్మం అనేది ఆ రక్షణ వస్త్రమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆ అవయవాలన్నీ కప్పినది ఒక క్లాత్ లాగా అది కనబడుతుంది. అలాగైతే ప్రియులారా, క్రీస్తు అనే రక్షణ వస్త్రము, క్రీస్తు మన కొరకు ఇచ్చినటువంటి ఆ బలియాగములో సిద్ధపరిచిన రక్షణ అనేది ఒక వస్త్రముగా మనము ధరించుకున్నామని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇకపోతే ప్రియులారా, ఇక్కడ కాళ్ళు గురించి మనం ఆలోచిస్తే అవి నీళ్లతో కడగాలట. అందుకే బలి అర్పించే ముందు, పరిశుద్ధ పాత్ర దగ్గరికి వచ్చే ముందు గంగాళంలో ఉన్న నీళ్ల చేత మన కాళ్ళు కూడా ఏం చేయాలట? కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలట. స్నానం చేయాల్సిన పని మళ్ళా లేదు. ఎందుకని ఒకసారి స్నానము చేసాం. ఒకసారి స్నానం చేయటం అంటే అర్థం ఏంటి? ఒకసారి బాప్తిస్మము పొందుకున్నాం. ఇక బాప్తిస్మము పొందుకున్న తర్వాత మరలా బాప్తిస్మం పొందవలసిన అవసరత లేదు. ఒకే బాప్తిస్మం. ఆ బాప్తిస్మం తీసుకున్నాక మరలా స్నానం చేయాల్సిన పని లేదు. కానీ కాళ్ళు చేతులు మాత్రం కడుక్కోవాలి. ఎందుకని? ఉదాహరణకి సాయంత్రం పూట మన ఇంట్లో ఉన్న పెద్దవారు భోజనం చేసి అట్లా బజార్కి వెళ్ళి కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు. వస్తూ వారు ఏం చేస్తారంటే తొట్టి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని మరి లోపలికి వస్తున్నారు. ఎందుకని? స్నానం చేసి వెళ్ళారు కదా. మళ్ళీ ఎందుకు కడుక్కోవాల్సి వచ్చింది? వారు కొంత లోకములోనికి వెళ్ళారు. లోకములోకి వెళ్ళారు కాబట్టి లోకములో ఉన్నదంతా ఏంటో తెలుసా? ఈ డస్ట్, మురికి అంతా మనల్ని అంటుకుంటూ ఉంటుంది. ఎంత స్నానం చేసినా లోక సంబంధమైనటువంటి డస్ట్ అంతా మనల్ని అంటుకుంటుంది. అందుకే మరలా ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి నీళ్లతో ఈ కాళ్ళు చేతులు ఏం చేయాలట? శుభ్రంగా కడుక్కోవాలి. ఆమె ఇక్కడ చేతులు అంటే అర్థం ఏంటంటే మనం చేసే పనిని చూపిస్తున్నవి, అనగా క్రియలు. కాళ్ళు అంటే అర్థం ఏంటంటే మనం నడిచే నడకను చూపిస్తుంది. మనం నడిచే నడత, మన ప్రవర్తన ఎలాగున్నాయి అంటే దీని అర్థం ఏంటి? బలిపీఠం దగ్గరికి మనం వచ్చే సమయము అంటే పరిశుద్ధ పాత్ర దగ్గరికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మన క్రియలు, మన నడక, మన ప్రవర్తన మనం శుభ్రంగా కడుక్కోవాల్సిందే. ఆమేన్. అంటే సరి చేసుకోవాల్సింది, దిద్దుకోవాల్సింది. వారదినమంతా మన క్రియలు ఎలాగున్నాయి? వారదినమంతా మన ప్రవర్తన ఎలాగుంది? ప్రియులారా, ఆదివారం నుండి మరలా శనివారం దాకా ఎలా ప్రవర్తించే మనం చేసే పనిపాట్ల దగ్గర కావచ్చు, లేక ఉద్యోగముల దగ్గర కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నీ ప్రవర్తన ఎలా కాపాడుకున్నావు? ఏదైనా మురికి అంటిందా? ఏదైనా లోక సంబంధమైన డస్ట్ అంటిందా? కదా. కొంతమంది ఆ నీళ్ళతో పాటు లోకస్తులతో కలిసి మనం పనికి వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? వారితో కలిసి మనం కూడా మాటలు కలుపుతూ ఉంటాం. ఆ విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. ప్రియులారా, అందుకే అంటున్నాడు ఆ కాళ్ళు అవన్నీ కూడా నీళ్లతో శుభ్రంగా కడిగి బలిపీఠం మీదకి తీసుకురావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా, మన ప్రవర్తన, మన క్రియలు బలిపీఠం మీదకి తీసుకురావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద అవి కాల్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి కాల్చబడి అంగీకరించబడినప్పుడే మన ప్రవర్తన, మన ఆరాధన, మన బలి దేవునికి సంపూర్ణంగా అంగీకారముగా ఉండగలుగుతుంది ప్రియులారా. కాబట్టి టోటల్గా మనం చూస్తే ఈ దహన బలి అనేది మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యంగా కనబడుతుంది ప్రియులారా. మన కొరకై ప్రియులారా సంపూర్ణంగా బలిపీఠం మీద ఆయన కాల్చబడిన వాడిగా, యాగమైపోయిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ కలువరి శిలువ బలియాగం అనేది 2020 సంవత్సరాలకు పూర్వమే
నీ కొరకు నా కొరకు ప్రియులారా, సర్వలోక పాప పరిహారార్థమై ప్రియులారా, మనల్ని దేవుడు అంగీకరించినట్లుగా పాపులమైన మనము పరిశుద్ధుడైన దేవునితో కలిసి సహవాసం చేయడానికి ప్రియులారా, అర్హత లేని మన జీవితాల్ని అదిగో ఆ బలిపీఠం దగ్గరికి, ఆ పరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవడానికి ప్రియులారా, దేవుడే మన కొరకై ఒక యజ్ఞ పశువుగా, ఒక దహన బలిగా మనందరి కోసమై ఆ బలిపీఠం మీద ప్రియులారా ఆయన అర్పణ చేయబడ్డాడు ప్రియులారా. 2020 సంవత్సరాలకు పూర్వమే ఆ కలువరి సిలువలో ఆయన యాగమైపోయాడు ప్రియులారా. కొట్టబడ్డాడు ప్రియులారా, గాయపరచబడ్డాడు ప్రియులారా, అవమానపరచబడ్డాడు ప్రియులారా, నలి చేయబడ్డాడు ప్రియులారా. ఆయన అంతా మన కొరకై ప్రియులారా ఆ బలిపీఠం మీద బలి పశువు ఎలాగా వధ చేయబడ్డదో, ఎలాగ ముక్కలు ముక్కలుగా అది వధించబడ్డదో నీ కొరకు నా కొరకు ప్రియులారా, నీవు నేను చేసిన తలంపులకి, మన దోషమునకు, మన దురాలోచనల బట్టి ఆయన శిరస్సు బలిపీఠం మీదకి రాగలిగింది. ఆమేన్. మన దురాలోచనను బట్టి మన తలలో గుచ్చబడాల్సినటువంటి ఆ ముళ్ళ కిరీటము మనకి మారుగా ఆయన తల మీద పెట్టబడ్డది ప్రియులారా. ఆయన తలంతయు ముళ్ళతో గుచ్చబడి రక్తదారులై ప్రవహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రియులారా, మనము చేసినటువంటి క్రియలను బట్టి, మనము ఎల్లకూడని స్థలమునికి వెళ్ళిన మన పాదములను బట్టి, మన కాళ్ళు చేతులను బట్టి ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడి వదుకు తేబడిన గొర్రె పిల్లవలే ప్రియులారా ఆ కలువరి సిలువని బలిపీఠంపై ఆయన వధించబడ్డాడు ప్రియులారా. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఆయన శరీరమంతా నాగడి సాళవలి దున్నబడ్డది ప్రియులారా. ఎందుకో తెలుసా? మనము అంగీకరించబడాలని, మనము నిత్య జీవమును పొందాలని, మనము ఆరని నరకాగ్ని గుండము నుంచి తప్పించబడాలని, రారాజుతో కలిసి జీవించాలని, సదాకాలం ఆయనతో కలిసి ఆ నిత్య రాజ్యములో మనము జీవించాలని, పాపము వల్ల దూరమైపోయిన మన బ్రతుకుని, పాపము వల్ల ఎడమైపోయినటువంటి మన జీవితాన్ని దేవునితో సమీపస్తులుగా చేసుకోవాలని ఆయనే ప్రియులారా కలువరి సిలువలో ఒకసారి అదిగో వదికి తేబడిన గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించువాని ఎళ్ళ మౌనంగా ఉన్న గొర్రె పిల్లవలే ఏమీ మాట్లాడలేదు ప్రియులారా. మనకి మారుగా మనం నిలబడవలసిన స్థానంలో, ఆ వధ స్థలంలో ఆయన నిలబడ్డాడు ప్రియులారా. తలంతయు గాయాలు, చేతులు కాళ్ళు గాయాలు, తన శరీరం అంతా గాయపరచబడ్డాడు. వధించబడినటువంటి ఆ గొర్రె పిల్లవలి ప్రియులారా నీ కోసం నా కోసం ఆయన యాగం అయిపోయాడు ప్రియులారా. ఎందుకు ఆయన చనిపోయాడో తెలుసా? ఎందుకు ఆయన యాగం అయిపోయాడో తెలుసా? నీకు నాకు జీవమునివ్వటానికి. ఆమేన్. నీవు నేను పాపము నుండి విడిపించబడి పరిశుద్ధుడైన దేవునితో సదాకాలము జీవించటానికి. చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఆయన దేవుడు కదా, ఆయన ఎందుకు మరణించాలంటారు. ప్రియులారా, ధర్మశాస్త్రం చెబుతుంది, రక్తము చిందించబడకుండా పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్తము ప్రోక్షించబడితేనే మానవుని పాపమునకు వినాశనము కలుగుతుందని లేఖనము స్పష్టంగా చెబుతుంది, వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ప్రియులారా, లేఖనమును బట్టి మన కొరకైన దహన బలిగా ఆ కలువరి సిలువని బలిపీఠంపై వధించబడ్డాడు. ఆమేన్. ఆయన వధించబడ్డ ద్వారా మన పాపము నుండి మనకు విమోచన కలుగచేసి ఆయనతో సదాకాలము ఆరని నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవమైన మోక్షములో ప్రభుతో పాటు సదాకాలం మనల్ని జీవించే కృపను మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇంకా ఇక్కడికి వచ్చిన వారిలో, ఇంకా ఆ బలిపీఠము దగ్గరికి రాకుండా, ఇంకా పాప క్షమాపణ లేకుండా ఇంకెవరైనా ఉంటే, లేకపోతే ఈ మాటలు వింటున్న వారిలో ఇప్పటి వరకు ఇంకా ప్రభువుని ఎరగక, ఇంకా పాపం వల్ల దూరం అయిపోయి, మానవుని దేవుని నుంచి పరిశుద్ధత నుంచి దూరం అయిపోయి పాపములోనే జీవిస్తున్న వారు ఎవరైనా ఇంకా ఉండగలిగితే, ఈరోజు ఈ మాటలు నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుచు ఉన్నాడు. సోదరుడా, సోదరి, నీవెవరైనా సరే, ఈరోజు ప్రియులారా ఈ మాటలు నీకు వినబడుతూ ఉండగా అదిగో ప్రేమ కలిగిన దేవుడు తన చేతులు చాపి నిన్ను బ్రతిమాలుచున్నాడు. ఆరని నరకాగ్ని గుండమునికి వెళ్ళట ఆయనకి ఇష్టం లేక సదాకాలం తప్పిపోయిన మన జీవితాన్ని బాగు చేసి ప్రియులారా ఆయనతో సదాకాలం జీవించడానికి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు యాగమై దహన బలి వలె వధించబడిన గొర్రె పిల్లగా ఈరోజు ఆయన మనతో మాట్లాడుచు ఉన్నాడు. సోదరుడా, ప్రియ యవనస్తుడా, ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలం ఇంకా నువ్వు దేవునికి దూరం అయిపోతావు? ఏ రోజైనా ఈ మాటలు నీ జీవితంలో చేర్చుకొని ఆయన యుద్ధకు రాగలిగితే దేవుడు నిన్ను
ఆశీర్వదించును గాక. ఆరని నరకాగ్ని గుండము నుంచి నిన్ను విడిపించును గాక. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయును గాక. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చీరాలలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రత్యేక ఉపవాస కూడిక ప్రతి నెల 3వ బుధవారం పగలు 10 గంటల నుండి ప్రియులారా ప్రారంభించబడుతుంది. రండి. దేశ రక్షణ కొరకు, దేశ క్షేమం కోసం, కుటుంబాల రక్షణ కోసం, ప్రియుల సంఘ క్షేమాభివృద్ధి కోసం అనేకులముగా కూడి వచ్చి ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో పాలుభాగస్తులు పొందాం. నీ సమస్య ఎలాంటిదైనా, నీవు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ, అది కుదరని వ్యాధి అయినా, ప్రతికూల పరిస్థితులైనా, నీ కుటుంబ సమస్య ఏదైనాను సరే, నీ కన్నీరు నాట్యంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరందరూ కలిసి ఆ కూడికలో మనమందరం పాలిభాగస్తులమై విజ్ఞాపన చేద్దాం. ప్రతి సమస్యకు పరిష్కారం కలుగునగాక. చీరాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియులందరికీ శుభవార్త. ఏ సంఘమునకు మీరు చెందని వారైతే ప్రభువుని కలిసి ఆరాధించడానికి లీవ్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సహవాసం వారు చీరాలలో ప్రియులారా ఏర్పాటు చేసినటువంటి ఆరాధనకు వచ్చి కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. నిత్య జీవానికి వారసులమవుదాం. There shall be showers of flame.